ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ మొబైల్ యాప్ను ప్రారంభించిన ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయుష్ వైద్యాధికారులు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. రైతాంగ కార్మిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేసిన కేంద్ర కార్మిక రైతు సంఘాల నాయకులు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత ఉద్ఘాటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి పౌరుని యొక్క శారీరక, మానసిక ఆరోగ్య సమాచార వివరాలు పొందుపరిచే ఉద్దేశ్యంతో గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గత నెల అక్టోబర్ 29న ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని ప్రారంభించిన దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ మొబైల్ యాప్ను మంగళవారం కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆయుష్ శాఖ వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. కాకినాడ డివిజన్ నుండి మొదటిసారిగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు తన వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు ఆయుష్ వైద్యాధికారిని డాక్టర్ ఎం నీరజలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారులు డాక్టర్ ఎం షహజాదా ఆలీ, డాక్టర్ రేణుక, డాక్టర్ కె విజయలక్ష్మి, ఇతర ఆయుష్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సదరు వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభుత్వ హోమియో లేదా ఆయుర్వేదిక్ న్యాచురోపతి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి QR కోడ్ ద్వారా వారి యొక్క ప్రీవియస్ హెల్త్ హిస్టరీ తెలిసి వైద్యానికి సరైన సూచనలు వైద్యులు ఇచ్చేందుకు వీలుగా చక్కటి యాప్ ఇది. ఇంటింటికి తిరగటం ద్వారా లేదంటే హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్ల ద్వారా మొత్తం అంతమంది పౌరుల్ని కూడా ఈ యాప్లో నమోదు చేయించాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ డిపార్ట్మెంటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నది. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుందంటే ఈ యాప్ గురించి తెలుసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ వివరములను అందరూ నమోదు చేయడం ద్వారా వైద్యులు మీకు సకాలంలో సరైన సూచనలు సీజన్ను బట్టి, అంటే ఋతువులు బట్టి మన శరీర ప్రకృతి మారుతూ ఉంటుంది కాబట్టి దాని తగ్గ సూచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ యాప్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి. అవి మీ ఫోన్కి ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ చేస్తారో ఆ నెంబర్కి మెసేజ్ల రూపంలో వస్తూ ఉంటాయి. ఒక ఫోన్కి ఒకరికే రిజిస్టర్ అవుతుందండి. కుటుంబానికి ఒక ఫోన్ అవ్వదు. ఒక నెంబర్తో ఒక మనిషికి మాత్రమే రిజిస్టర్ చేయడం కుదురుతుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ నెల 26 నుంచి వచ్చే నెల 25 వరకు ఒక నెల రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ నెల రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ఈ కాకినాడ జిల్లాకి లో ఉన్న జనం అంతా కూడా తమకి అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ కాకినాడ రావాల్సిన అవసరం లేదు. తమకి అందుబాటులో ఉన్న ఏదైనా ఆయుర్వేద వైద్యశాల, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే
ఆ ఆయుర్వేద వైద్యశాలకు వెళ్ళి అక్కడ డాక్టర్ గారి చేత మీరు ఇది రిజిస్టర్ చేసుకున్నారంటే ఇది వన్ టైం ప్రోగ్రామ్ అండి. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు, మీరు పదే పదే రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రకృతి డిసిషన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీకు మొబైల్ అయినా చూసుకోవడానికి అందుబాటులో. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురానికి చెందిన క్రీడాకారిణి మహాలక్ష్మి జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మహాలక్ష్మిని టీడీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. మన పిల్లలందరూ కూడా మట్టిలో మాణిక్యాలు సానబడితే ఇలా మహాలక్ష్మిలాగా ఉంటారు. లక్ష్మణరావు కుమార్తె మహాలక్ష్మి రగ్బీలో స్టేట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టడం జరిగింది. అలాగే రేపు నేషనల్కి బీహార్ వెళ్ళి కూడా మహాలక్ష్మి ఆడుతుంది. మన ఊరు, మన పిఠాపురం, మన అమ్మాయి ఒకసారి చూసారా ఎంతవరకు వెళ్ళిందో? ఇదే చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా, మన పిఠాపురం పిల్లలు ఎప్పుడు కూడా మనందరం సహకరించి సానపడితే ఎక్కడికో నేషనల్కి ఈరోజు మహాలక్ష్మి వెళ్తుంది. మహాలక్ష్మి నేషనల్లో మరి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆశీర్వదించారు. మహాలక్ష్మి కావాల్సిన సపోర్ట్, ఏ సపోర్ట్ కావాలన్నా మరి మా కావ్య ఫౌండేషన్ ద్వారా మేము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. మరి మహాలక్ష్మి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చెప్పి నేషనల్కి ఆశీర్వదిస్తూ సరే. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కాకినాడ నగరంలో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబీ రాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అప్పారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రాజు, రైతు కూలీ సంఘం నాయకులు రాజుబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్తా రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఏసు తదితరులు పాల్గొని మాట్లాడారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర పెట్టుబడిపై 50% అదనంగా నిర్ణయించి చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా జాతీయ కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, 60 ఏళ్లు పనిచేసి రిటైర్డ్ అయిన వారికి 10,000 కనీస పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రాజ్కుమార్, మల్కా రమణ, దడాల పద్మ, చంద్రావతి, మేడ్శెట్టి వెంకటరమణ, చంద్రమల్ల పద్మ, నొక్కు లలిత, సుబ్బలక్ష్మి, నర్ల ఈశ్వరి, టి రాజా, వీర్రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క నల్ల చట్టాలను రద్దు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు వాటిని మళ్ళీ తిరిగి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా రైతులు ఇంతమంది చనిపోతున్నారు, ఏ ఒక్కరికి కూడా 10 రూపాయలు ఏదన్నా లోను ఉంటే మాఫీ చేయమంటే చెయ్యనటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయలు అదానీకి, అంబానీకి లోన్లు మాఫీ చేసి వాళ్ళని అందరం ఎక్కించాడు. ఒక్కొక్కళ్ళ ఆస్తులు రోజు రోజుకి లక్షల కోట్లు పెరుగుతున్నాయి. ఆ విధంగా రైతుల్ని అన్యాయం చేస్తున్నాడు. రైతులనే కాదు, కార్మికులనే కాదు, దేశ ప్రజానీకాన్ని అందరినీ కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. వాటన్నిటికీ వ్యతిరేకంగానే ఈ ప్రజల యొక్క, రైతుల యొక్క, కార్మికుల యొక్క హక్కులు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున మళ్ళీ ప్రభుత్వాలకి ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క పరిపాలన కావాలి, ప్రజా పరిపాలన కావాలి, వీళ్ళందరికీ న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే నోరు మెదపకుండా ఉన్నాడు నరేంద్ర మోడీ. తక్షణం నరేంద్ర మోడీని, అలాగే ఈ రాష్ట్రంలో 1750 కోట్ల ముడుపులు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి. గోతుమాతాన్ని ఎక్కడున్నా పట్టుకొచ్చి జైల్లో పెట్టాలి. ఈ రోజున అన్నింటి మీదకి ఈవేళ ఉసుకొలుపుతా ఉన్నాడు. ఏసీపీలని, సిబిఐని ఉసుకొలుపుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈవేళ ఎందుకు గోతుమాతాన్ని అరెస్ట్ చేయలేదు? అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ జరుగుతున్నప్పుడే ఈ కుంభకోణం బయటకు వస్తే ఎందుకు దాని మీద చర్చ పెట్టలేదో సమాధానం చెప్పాలి. ఈ రోజున కార్మికులకి కనీస వేతనాలు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, బోనస్ లేదు. కార్మికుల్ని జలగల్లాగా పీల్చుకు తినమని చెప్పి యాజమాన్యానికి వదిలేశాడు. లేబర్ డిపార్ట్మెంట్ అంతా ఈవేళ మొద్దు నిద్రలో ఉంది. ఎవరికి కనీస వేతనాలు
ఎన్నో ఉన్నతమైన విద్యలు అభ్యసించి ఎన్నో దేశాల ప్రజల జీవన విధానాల్ని పరిశీలించి భారతదేశ ప్రజలు స్వేచ్ఛాయుతంగా వారి హక్కుల పరిధిలో జీవించేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంగా నిలిచిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళులర్పించారు. ముందుగా మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వంగగీత నాయకులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రథాలపేటలో గల అంబేద్కర్ విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలే కానీ కక్ష సాధింపులతో రాజ్యాంగ విరుద్ధంగా కాదని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. టైంలో కూడా మరి చాలా ఇబ్బందులు అప్పుడు కొన్ని ఇబ్బందులు రావటం వాటిని అన్నింటినీ కూడా ఏ ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా కూడా అత్యున్నతమైన న్యాయస్థానం ద్వారా అత్యున్నతమైన భారత రాజ్యాంగం ద్వారా చాలా కూడా హక్కులు పొందడానికి అవకాశం వచ్చింది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే సోషల్ మీడియా ద్వారా కూడా మరి రాజకీయ పరంగా కక్షలు తీసుకునే విధంగా మరి జరుగుతూ ఉన్న వాతావరణం మనం చూస్తున్నాం. గత 2-3 నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి అధికారంలోకి వచ్చిన దాకా ఎప్పుడో పెట్టిన పోస్టులు కొన్ని అయితే అసలు వాట్సాప్ అంటే తెలియని వాళ్ళకి ఫోన్ లేని వాళ్ళకి మీద కూడా కేసులు వచ్చే పరిస్థితి వస్తున్నాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందాకనే కొంతమంది పంపించడం జరిగింది. లోకల్లో కేసులు పెడుతున్నారు. జిల్లాలో అమలాపురంలో కేసులు పెట్టారు, కాకినాడలో కేసులు పెట్టారు, రాజమండ్రిలో కేసులు పెట్టారు. ఇలా పెట్టి మళ్ళీ వీళ్ళందరికీ కడపలో కేసులు, కర్నూలులో కేసులు, ప్రకాశం జిల్లాలో వేరే దూర జిల్లాల్లో కూడా వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టడం, అక్కడ వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చి ఇబ్బందులకి గురి చేయడం, భయాన్ని కలిగించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్ని వెంటనే నిలుపుదల చేయాలి. లేకపోయినట్లయితే అమాయకంగా ఏమీ తెలియని వాళ్ళని, ఎందుకంటే పక్షపాత ధోరణి అనేది ఇప్పటికీ మంచిది కాదు. ఎవరైతే ఇప్పటికీ కూడా ప్రభుత్వ పక్షంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ పక్షంలో ఉన్న వ్యక్తులు, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తుల మీద మా జగన్ గారి మీద కూడా ఇప్పటికీ ఇంకా పోస్టులు పెడతారు. చాలా అభ్యంతరకరమైన పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళ మీద ఏమీ చేయటం లేదు. కానీ ఇందులో కొంతమందికి అసలు సంబంధం లేకపోయినా కూడా కేసులు పెట్టే విధానం. కాబట్టి నిజంగా బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని మీరు నమ్మినట్లయితే, రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతున్నట్లయితే ఎవరైతే తప్పుడున్నారో అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా వెంటనే మీరు కేసు పెట్టండి. కానీ అబద్ధపు కేసులు మాత్రం పెట్టద్దు, అన్యాయంగా ఎవరిని కూడా బాధ పెట్టద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల తరఫున, మా అందరి తరఫున ప్రజలందరికీ హృదయపూర్వకంగా భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందని కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీఓ కార్యాలయ ఏవో ఠాగూర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్టీఓ ఎస్ మల్లిబాబు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఏవో ఠాగూర్లు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించడం ద్వారా మన రాజ్యాంగం ఆదర్శప్రాయంగా నిలుస్తోందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దేశంలోని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని ఈ దేశ ప్రగతికి సాయశక్తులా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జాతీయ న్యాయ దినోత్సవము లేదా భారతీయ రాజ్యాంగ దినోత్సవం కింద మనం జరుపుకోవడానికి అప్పట్లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఇవాళ మనం చూసాం, సుప్రీంకోర్టు ఒక బ్యూటిఫుల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. భారత రాజ్యాంగంలో వేసినటువంటి భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. అంబేద్కర్ వాదులు, దళిత సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు, డాక్టర్లు పాల్గొని రాజ్యాంగ విశిష్టత, రాజ్యాంగం రచనలో అంబేద్కర్ కృషి, ప్రస్తుతం రాజ్యాంగం అమలు జరుగుతున్న తీరు వంటి అంశాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బాబ్జీ, డాక్టర్ పవన్ కుమార్, ఐతాబత్తుల రామేశ్వరరావు, సామాజిక న్యాయ సాధనా సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి, తుమ్మల నూకరాజు, కె శ్రీనివాస్, బయ్యా కుమార్, టి పృథ్వీరాజ్, మోర్తా రాజశేఖర్, కృష్ణమూర్తి, పిట్టావరప్రసాద్, హసన్ షరీఫ్, బచ్చల కామేశ్వరరావు, పల్వెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి పార్లమెంట్ దీనికి సమర్పించిన రోజు. ఈ రాజ్యాంగం వల్లే భారత ప్రజలందరూ కూడా ఈ 75 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఏ యుద్ధాలు ఏ కల్మషాలు లేకుండా ఒకటిగా బ్రతకగలుగుతున్నాము. ఇంతటి రాజ్యాంగాన్ని, గొప్ప రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ వారసులుగా మనం అందరం గర్వించదగ్గ రోజు. ఈ రోజుని మనం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాల్సిన రోజు. బాబాసాహెబ్ గారికి ఘనమైన నివాళి అర్పించవలసిన రోజుని ఈ విధంగా అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ రాజ్యాంగం ఇంకా మున్ముందు మన దేశ భవిష్యత్తుకి, మన బిడ్డల ఫ్యూచర్కి కూడా ఎంతో ఉపయోగపడేటట్టు చాలా కాలం మన్నాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చేందుకు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషరెడ్డి ఆదిత్య డెవలపర్స్ పేరిట రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాకినాడ శ్రీనగర్లో గల శేషారెడ్డి నివాసం ఎదురుగా ఆదిత్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర ప్రముఖులు తరలివచ్చి శేషారెడ్డి దంపతులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శేషారెడ్డి దంపతులు ఆదిత్య గ్రీన్ సిటీ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆదిత్య డెవలపర్స్ను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ఆదిత్య డెవలపర్స్ పార్ట్నర్స్ నల్లమిల్లి భీమేశ్వరరెడ్డి దంపతులు, నల్లమిల్లి వీరభద్రారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అన్ని రకాల కన్స్ట్రక్షన్ నిర్మించాలనే ఉద్దేశంతో కేవలం ఫ్లాట్లతో సరిపెట్టేయకుండా ఫ్లాట్లు అమ్మిన తర్వాత ఫ్లాట్లు అమ్మకముందు వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్ సదుపాయం కూడా కలగజేయటం ఈ ఆదిత్య రియల్ ఎస్టేట్ షోకేస్. మొట్టమొదటిసారిగా ఈ ఆదిత్య సంస్థలు పెద్దాపురంలోని కోట దగ్గర ఒక 34 acres ల్యాండ్లో లేఅవుట్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ చేసి చాలా కాలం అయినప్పటికీ అనేక కారణాలు ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు లేఅవుట్ ముందుకు తీసుకొచ్చి ఎవరో ఊహించని రీతిలో పూర్తిగా సీసీ రోడ్లు, డ్రైన్స్, ఫుట్పాత్లు, అది ఆదిత్య గ్రీన్ సిటీగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకునే విధంగా ఈ యొక్క ప్లాట్ని తయారు చేయడం జరుగుతుంది. సో అక్కడే దేవాలయం ఉంది, అక్కడే ఆడిటోరియం ఉంది, అక్కడే పార్క్ ఉంది. అన్ని రకాల ఉన్నటువంటి విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా పెద్దాపురానికి ఒక ఆనిముత్యంగా ఉంటుంది ఈ లేఅవుట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం. బికాజ్ ఇక్కడ కస్టమర్ ఊహించుకునేది ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్, ఎక్కడ కూడా స్టాండర్డ్ లోపం లేకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతమైనటువంటి క్వాలిటీ తోటి భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడు బాధ్యతగా మెలగాలని బీజేపీ జాతీయ నాయకులు పైడా కృష్ణమోహన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిది కృష్ణ ఆధ్వర్యంలో కాకినాడ సిటీ రంగరాయ మెడికల్ కాలేజ్ ఎదురుగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర ఆనంద నిలయం బ్లాక్ A&B ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పైడా కృష్ణమోహన్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య విచ్చేశారు. ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరైతే ఎస్సీ/ఎస్టీ సోదరులు హిందువులుగా ఉన్నారో వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ విషయంలో అన్యాయం జరుగుతుందనే విషయంను చాలా స్పష్టంగా గమనించాలని అన్నారు. ఎస్సీ మోర్చా
జిల్లా అధ్యక్షుడు ఏడిది కృష్ణ మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాస్, ఉమామహేశ్వరి, కో కన్వీనర్ కొండేటి గంగాధర్, ఎస్సీ మోర్చా జిల్లా పదాధికారులు నురుకుర్తి మూర్తి, రాచర్ల చిన్ని, మురారి వీర్రాజు, శ్రీమంతుల బాబ్జీ, పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ కండవల్లి మారేజ్, సామలకోట టౌన్ కీర్తి మహిళా మోర్చా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి, మేడా పరమేశ్వరరావు, సదనాని, మండల అధ్యక్షులు రామకృష్ణ, గాలిదేవరశేఖర్, చక్కా రమేష్, మున్ని, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విషయం ఎంతమంది సోదరులకు తెలుసో నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీకి ఎస్సీ/ఎస్టీ సోదరులందరూ కూడా మద్దతు ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ఆ విధంగా మరొక పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన అందిపుచ్చుకొని ఆయన చట్టంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలను మనం అందుకోవడం కోసం మనందరం కూడా ఇవాళ అంబేద్కర్ గారి యొక్క నైతిక విలువలను ప్రసారం చేయాలి. కొంతమంది ఉన్నారు అంబేద్కర్ వారసులు అని చెప్పుకుంటారు, అంబేద్కర్ని గౌరవించరు. అంబేద్కర్ వారసులు అని చెప్తారు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. కాబట్టి నేనేమంటానంటే అంబేద్కర్ వారసులలో అంబేద్కర్ గౌరవించే వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి సమాజంలో చైతన్యం తేవాలి. దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. పూర్తిగా మేము మీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ప్రారంభించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే తప్పుదావ పట్టించిందో, ఎస్సీలందరినీ కూడా తప్పుదావ పట్టించిందో, గత ప్రభుత్వంలో ఎస్సీలు ఎంత అయితే అన్యాయం చేసిందో, ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవతో ఈ రోజు ఎన్డీఏ కూటమి బలపడిందని ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు అందడంలో ప్రజలకి దిట్టగా వీలైనంత సులభంగా వస్తున్నాయని అందరికీ కూడా తెలుసు. ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ ఎన్డీఏ ప్రభుత్వం అన్న మాట నెరవేర్చుకుంది, అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు రాబోయే పథకాలన్నీ కూడా అన్ని అమలు జరిపే విధంగా చూస్తుందని మేము ఎస్సీ మోర్చా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ రాజ్యాంగ దినోత్సవం ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలో జరుపుకున్నాం అని మీ అందరూ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. రాజ్యాంగంగా ప్రతి పౌరుడికి ఉన్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులను కాపాడుకుంటూ ఉంటున్నాము. కానీ ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్ర మోడీ పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జరిగినటువంటి రాష్ట్రాల ఉప ఎన్నికలలో కానీ జనరల్ ఎలక్షన్స్లో కానీ ప్రచారం చేసినా ఈ రోజున 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా పోయిందని చెప్పేసి దేశ ప్రజలందరూ గమనించాలి. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెన్స్ డే. మనకు ఉన్నటువంటి హక్కుల్ని మనం కాపాడుకుంటూ మనల్ని మిగతా పౌరులకు ఏదైతే హక్కులు ఉన్నాయో వారి హక్కులను కూడా మనం కాపాడుతూ ఈ రాజ్యాంగ సంవిధాన దివాస్ని జరుపుకుంటున్నాం. కాబట్టి వారికి మనము కృతజ్ఞతగా ఉంటూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చేస్తారు. ఈ అన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగం ఉండబట్టే ఈ రాష్ట్రంలో దేశంలో ఎన్నికల వ్యవస్థ జరిగి సక్రమంగా ఎన్నికలు జరిగి ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు అధికారంలో రావడానికి అవకాశం ఏర్పడి ప్రజాపాలన జరుగుతున్నది. గత 15 ఏళ్ళుగా అంబేద్కర్ని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు చేయటం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. వారి గృహాన్ని కూడా బీజేపీ అధికారంలోకి వచ్చాక పునర్నిర్మించి ఒక లైబ్రరీగా మార్చడం జరిగింది, ఎగ్జిబిషన్గా మార్చడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఆయన స్మరించుకుంటూ ఈ రోజున కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ యొక్క 75వ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవం జరుపుకుంటూ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ పవర్ హౌస్ లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రాంతీయ అధ్యక్షులు వి కాంతారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్ ముఖ్య అతిథిగాను, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్ విశిష్ట అతిథిగాను, అకౌంట్స్ ఆఫీసర్ చిట్టి రాధా గౌరవ అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో జేఏఓ శ్రీనివాస్, ఎంఏలు, సంఘం డివిజన్ అధ్యక్షులు రమణ, కార్యదర్శి సింహాచలం, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనందరం భారతదేశం తరఫున, భారతదేశ ప్రజానీకం తరఫున, అందరి తరఫున మనం ఇక్కడే ఈయన స్టాచ్యూస్ దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నా విన్నపం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఏదైతే మనకి రాజ్యాంగం ద్వారా ఏదైతే మనకి ఈ దేశానికి ఇచ్చారో అవన్నీ కూడా మనం అందరం తప్పకుండా అదే స్ఫూర్తితో అది పాటిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తాం. కాకినాడ జేఎన్టీయూకే సెనేట్ హాల్లో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయూకే ఎస్సీ ఎస్టీ లైజనింగ్ ఆఫీసర్ ఎం కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అతిథులుగా రెక్టార్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావులు వేదికలు అలంకరించగా, విశిష్ట అతిథిగా విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి సత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్ మురళీకృష్ణ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన మన దేశానికి దిక్సూచి భారత రాజ్యాంగం అన్నారు. విశిష్ట అతిథి డాక్టర్ జి సత్యనారాయణ మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుండి భారతదేశం ఆర్థిక అసమానతలు లేని దేశంగా మరియు సమైక్యంగా ఉండడానికి కారణం భారత రాజ్యాంగం అని అన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద మరియు యూనివర్సిటీ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాలకు అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అతిథులు ప్రతి ఒక్కరి చేత భారత రాజ్యాంగ పీఠికను చదివింపచేసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, యూసీఈకే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ విల్ మేక్ ఎ పర్సన్ గ్రేట్. ఇది ఎవరికైనా ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సిందే. యాక్చువల్లీ నేను చూసి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, వారాల తర్వాత డాక్టర్ అబ్దుల్ కలాం కూడా అక్కడికి వెళ్ళడం, చాలా టైం స్పెండ్ చేయడం, ఆ బోర్డు దగ్గర ఫోటో తీయించుకోవడం జరిగింది. అసలు దీనికి గొప్పతనం ఏంటంటే, సుమారు 60 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధ్గయాకి వెళ్ళి ఈ ప్రాంతం, ఆ బోర్డు దగ్గర ఉన్న ఆ విషయాన్ని చదివి, బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ సెంటెన్స్ ఆయన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, అది చదివిన 24 గంటల్లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఫ్యూ వీక్స్లో 2 లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంటే ఆ సెంటెన్స్ అంత ఇన్ఫ్లుయెన్సింగ్ సెంటెన్స్ ఉంటుంది. మనం ఇవాళ కాన్స్టిట్యూషన్ చదివినా లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్ అన్నిట్లోనూ కూడా ఈ సెంటెన్సే మీకు ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అందరికీ సమానమైన అవకాశాలే ఉంటాయి. ఏ మనిషి అయినా సరే లైఫ్లో రాణించాలంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాంటి గ్రేట్ ల్యాండ్ ఇండియాకి గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఆయన అందించారు. ఆ కాన్స్టిట్యూషన్ డేని ఇవాళ మనం అందరం జరుపుకుంటున్నాం అంటే నిజంగా చాలా గర్వపడవలసిన విషయం. It is a continuous 1-year program for the celebrations. We successfully completed 75 years journey. So, my dear friends, 75 years journey without hurdles, smooth going. The Indian Constitution is not so easy because India, especially you see, the multiple, I think, multilinguistic, multi-religious, ఇలాంటి కంట్రీలో భారత రాజ్యాంగం ఎంత గొప్పది అయితే సమస్యని ఎలా ఫేస్ చేయగలుగుతుంది. అయితే అంత ఈజీగా మాత్రం ఈ 75 సంవత్సరాల జర్నీ జరగలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెవరల్ టైమ్స్ నేను అక్కడ పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉండడం వలన ఏ పార్టీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి, అయితే ఒక కాన్స్టిట్యూషనల్ టజిల్ అనేది మాత్రం సెవరల్ టైమ్స్ వచ్చింది.
సెవరల్ టైమ్స్. అసలు ది సుప్రీమసీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటిన్యూ అవ్వాలా లేదా పార్లమెంటరీ సుప్రీం కంటిన్యూ అవ్వాలని. సో దీనికి సంబంధించి చాలా సింపుల్గా వెరీ ఫేమస్ కేస్ సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చదువుతాం మనం అందరం. అది యాక్చువల్గా లా స్టూడెంట్స్ కేశవానంద భారతి చదవకపోతే అసలు కాన్స్టిట్యూషనే తెలియదని అర్థం. పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తలదాత శ్రీ రాజా రావు వెంకట మహపతి గంగాధర రామారావు బహదూర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాండ్యం, గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పంపన సాయి, కాలేజ్ పూర్వ విద్యార్థి హరీష్, స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తిరుపాండ్యం, గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సెక్రటరీ తలాటం హరీష్లు మాట్లాడుతూ కాలేజ్ ఏర్పాటుకు 35 ఎకరాల స్థలదానం చేసిన శ్రీ రాజా రావు వెంకట మహీపతి గంగాధర రామారావు బహదూర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజను నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి ముందుకు వచ్చినటువంటి లీడ్ తీసుకున్నటువంటి ఈ గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ వారు, అదేవిధంగా మనకి పూర్వ విద్యార్థుల సంఘం అందరూ కూడా అంతా కలిసికట్టుగా ఈ సూర్యరావు బహదూర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయదలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా స్థలదాత సూర్యరావు బహదూర్ గారి విగ్రహం లేకపోవడం మేము చూసి మేమంతా ఒక నిర్ణయం తీసుకుని ఈ కన్స్ట్రక్షన్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు శంకుస్థాపన చేశాము. దీన్ని దాదాపు ఒక 15-20 రోజుల్లో పూర్తి చేసి మళ్ళీ ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి మేమందరం మేము కూడా స్టాఫ్ అందరం కూడా ఈ కళాశాల ఉండబట్టి మేము కూడా ఉద్యోగస్తులు ఇక్కడికి వచ్చాము. ఆయన రుణాన్ని తీర్చుకుందాము అనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని మేము ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సందర్భంగా లీడ్ తీసుకున్నటువంటి గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ వారిని, అదే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారిని, అదేవిధంగా మా కళాశాలలో ఆల్రెడీ ఉన్నటువంటి ఈ కళాశాల చదివిన పూర్వ విద్యార్థులు అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తుంది. ఇది రాజావారి విగ్రహం లేకపోతే మా ప్రిన్సిపల్ గారిని మేము అందరూ రిక్వెస్ట్ చేయడంతో ఈ విగ్రహం కట్టాలని ప్రిన్సిపల్ గారితో మేము రిక్వెస్ట్ చేస్తే మా ఓల్డ్ స్టూడెంట్స్, గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ కలిపి మొత్తం మా కాలేజీలో ఉన్న స్టాఫ్, లెక్చరర్స్ అందరూ కలిపి దీనికి ముందుండి ఉన్నామని ముందుకు వచ్చారండి. ఈ రోజున మన ప్రిన్సిపల్ గారి చేతుల మీద శంకుస్థాపన జరిగిందండి. మంచి విగ్రహం, కాంస్య విగ్రహం పెట్టి ఒక 6-7 అడుగుల విగ్రహం మంచి పిఆర్ కాలేజీలో ఆయన చేసిన మనకి స్థలంకి కాకినాడలో ఎన్నో, ఒక రంగరాయ మెడికల్ కాలేజీ కానీ కాకినాడలో ఎన్నో, పిఠాపురం రాజావారు ఎన్నో స్థలాలు ఆయన ఎన్నో ఇచ్చారు. అలాంటిగా ఆయన అంత పెద్ద మహానుభావుడికి మా చిన్న ఈ సత్కారంతో, విగ్రహంతో మా కాలేజీకి ఎన్నో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పిఆర్ కాలేజీకి మంచి విగ్రహం పెట్టి రాజావారిని మనస్ఫూర్తిగా మేము ప్రార్థించాలనుకుంటున్నామండి. మేము ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులుగా, ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఉద్యోగులుగా వారి రుణాన్ని ఎంతో కొంత తీర్చుకునేటటువంటి అవకాశం ఈ రూపంలో మాకు వచ్చినందుకు సంతోషిస్తున్నాం. దీనికి కార్యోన్ముఖులైనటువంటి శ్రీయుత ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా వారికి మేము ముందుండి నడిపిస్తామని భరోసా ఇచ్చి ముందుకు వచ్చినటువంటి గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ వారు, అదేవిధంగా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా వంతు సహకారంగా ఈ కార్యక్రమానికి తోడ్పడతామని. కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకుని గొల్లప్రోలు మండలం చేబ్రోలు శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ నాయకులు ఓదూరు నాగేశ్వరరావు, ఓదూరు వీరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గ్రామస్తులకు, భక్తులకు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రామలింగేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పేరున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓదూరు నాగేశ్వరరావు, ఓదూరు వీరలక్ష్మి చేతుల మీదుగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓదూరు కిషోర్, ఓదూరి సాయి, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మా కుటుంబానికి ఇలా ఇచ్చినందుకు ఆ శివుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం ఇలాగే రంగరంగ వైభవంగా అన్నదానంలో మేము పాల్గొనాలని, మా కుటుంబానికి అవకాశం ఇవ్వాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నానండి. 4 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుందండి అన్నదానం. మా కుటుంబం నుంచి ఇలాగ జరగాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబం నుంచి ఇలా 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ సుమారు 15,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుద్దండి ఇక్కడ. ఈ సంవత్సరం ఇంకా ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా వచ్చారండి ఈ సంవత్సరం భక్తులు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి భగవంతుడిని. రంగరంగ వైభవంగా ఇలా జరగాలని
మాకు ఈ అవకాశం ఇవ్వాలని, మాకు అన్నదాన కార్యక్రమం చేయడం అంటే ఎంతో ఇష్టం అండి మా కుటుంబానికి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేప్రోలు గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గత 4 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. సుమారు ఈ రోజు ఈ 2024 సంవత్సరంలో 15,000 మంది నుంచి 18,000 మంది భక్తులు ఇచ్చేసి అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి ప్రసాదాలు స్వీకరించారండి. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుడు శివుడు ఆదేశాలతో ఈ భోజనాలు ఇంకా మరిన్ని సంవత్సరాలు జరగాలని కోరుకుంటూ చేయడం అంటే కష్టం అని ఎవరికాళ్ళు ఆగిపోయారండి. ఆగిపోయినప్పుడు మేము ఎందుకు పెట్టలేమని చెప్పేసి నేను ఒంటిగానే నేను దిగిన భోజనాలు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆపకుండా పెట్టడం అంటే ఆ శివుడు ఆశీస్సులతోటి మేము గొప్పగా మేము పెడుతున్నామంటే అంటే మా గొప్పతనం కాదండి. ఇది జనాలు మాకు కొంత మా మీద అభిమానం అయితేనో ఏదైతేనో ఒక 200 మంది మా కార్యకర్తలు అయితేనో ఎవరైతేనో మొత్తం అభిమానులు అయితేనో 200 మంది కూడా మాకు ఈ సహకారం చేస్తారండి. మాకు ఈ భోజనాలు ఉన్నంత వరకు 9 గంటల వరకు నుంచి 3 గంటల వరకు అలా చేస్తానే ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేయడం గొప్పతనం అండి. మేము పెట్టడం అంటే పెట్టచ్చు కానీ ఎవరు పెడితే వాళ్ళు పెట్టేచ్చాడు. కానీ వాళ్ళు 200 మంది 5 గంటల్లో క్షమించడం అంటే మాటలేం కదండి. చాలా వాళ్ళని మెచ్చుకోవాలండి మేము. కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 4వ సోమవారం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం ఆలయంలో భజన కార్యక్రమం జరిగింది. పెద్దాడ గ్రామానికి చెందిన శ్రీ సీతారామ భజన బృందం సభ్యులు పరమశివునిపై గీతాలను ఆలపిస్తూ భజన చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రరావు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ గాంధీనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ మరకత మణికంఠ పీఠం 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం పురస్కరించుకుని పీఠం వద్ద సహస్ర కలశాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిపించారు. పీఠం వ్యవస్థాపకులు నందమూరి వినోదస్వామి ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్ర కార్యక్రమంలో తొలుత గరగ నృత్యాలు, కోలాటాలు, నాట్యాచార్య కృష్ణకుమార్ శిష్య బృందం నాట్య ప్రదర్శనలతో వైభవంగా జరిగింది. అనంతరం గాయత్రి కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వామి లక్షార్చన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులతో ప్రాంగణం శరణ ఘోషతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు నందమూరి వినోదస్వామి మాట్లాడుతూ శ్రీ మరకత మణికంఠ పీఠంలో ప్రతి ఏటా వార్షికోత్సవాలను పురస్కరించుకుని శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు మరకత మణికంఠ పీఠం స్థాపించి 12 సంవత్సరాల సందర్భంగా కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి శబరిమల మేలుశాంతితో ఉదయం సహస్ర కలశాభిషేకం, అనంతరం షట్కోణ పూజ స్వామిలి ఇష్టసిద్ధికై, సాయంత్రం శోభాయాత్ర అనంతరం లక్షార్చన జరుగుతుంది. స్వాములందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి మనిషిలో ఉన్న దానగుణాన్ని, సేవా తత్పరతని మేల్కొనేలాగా వ్యవహరించి ప్రతి ఒక్కరూ సమాజానికి సేవలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవం సందర్భంగా కాకినాడ విముక్తి కాలనీలోని కాలనీ వాసులకు అన్నదానం నిర్వహించారు. కాకినాడ సర్కిల్ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కొడాలి ఉమా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బాబూజీరావు సౌజన్యంతో విముక్తి కాలనీలోని ప్రజలు ఆహారం తినేందుకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందించారు. మనలో ఉన్న దానగుణాన్ని, మానవతా దృక్పథంతో తోటి సమాజానికి అవసరమైన చోట్ల సహాయ సహకారాలు అందించాలని బాబూజీరావు కోరారు. ఈ సందర్భంగా సర్కిల్ లయన్స్ క్లబ్ సభ్యురాలు బాబూజీరావును ఘనంగా సత్కరించారు. ప్రత్యేక అతిథిగా కాకినాడ జిల్లా జోన్ చైర్మన్ ఓం నమ శివాయ, కాకినాడ జిల్లా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ, కాకినాడ సర్కిల్ లయన్స్ సభ్యులు నూలు నాగలక్ష్మి, కాశీ అన్నపూర్ణ, రత్నమాల, రమణి, సావిత్రి, లక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు. ప్లేట్లు, గ్లాసులు అన్నదానం కార్యక్రమం శ్రీ మాదిరెడ్డి బాబూజీ గారి సౌజన్యంలో, పూర్వపు లయన్స్ క్లబ్ గవర్నర్ అయిన మాదిరెడ్డి బాబూజీ గారి సౌజన్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామండి. మా లయన్స్ క్లబ్ కాకినాడ సఖి తరపున అను వాళ్ళ ఫాదరు పూర్వపు గవర్నర్ ఆయన మాదిరెడ్డి బాబూజీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ లెపర్సీ హోమ్లో ఇక్కడ వాళ్ళందరికీ భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న మా ప్రతి లైన్ మెంబర్, సఖీ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనలో ఉన్న దయాద్ర గుణాన్ని, కైండ్నెస్ ఇన్స్పైర్స్ అన్నారు.
దయాద్రగుణాన్ని మీరు లేపండి, రగిలించండి, మీ తోటి వారికి సేవ చేయండి అన్నారు. అలాగే మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్లోగన్ మేక్ యువర్ మార్క్ అంటే సమాజంలో ప్రతి లైన్ మెంబరు తన ఉనికి చాటాలి, మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ తన ఉనికి ఎప్పుడూ ఉండేలాగా జరగాలని ఆయన ఆశిస్తున్నారు. మరి ఈ 2 స్లోగన్స్ కూడా అత్యద్భుతమైన స్లోగన్స్ 316B మన గవర్నర్ గారు సి ఈశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి వారందరికీ సఖీ క్లబ్ మెంబర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జిల్లా వాసులందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్. దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన పండుగల విశిష్టత అందరికీ తెలిసే విధంగా ప్రతి ఏటా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు అభినందనీయులు అని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం మేకవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాలయం వద్ద హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ సౌజన్యంతో కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, భక్తులు దీపాలను వెలిగించారు. మేకవారి వీధి మొత్తం శివలింగాల ఆకృతితో దీపాలను వెలిగించడంతో వీధి మొత్తం కార్తీక దీప కాంతులతో దేదీప్యమానంగా సోబెల్లింది. ఈ సందర్భంగా తలాటం హరీష్, స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పినిశెట్టి సురేష్, గుబ్బల బుచ్చి, దొరబాబు, కూటమి నాయకులు బడే కృష్ణ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. చెప్పాలంటే హరీష్ స్పోర్ట్స్ హరీష్ గారు ఏ కార్యక్రమం అయినా సరే నేను ఉన్నానని ఆయన ఎక్కడో భవన్గూడి దగ్గర ఉన్నా సరే మన మేకావరి వీధిలోకి వచ్చి ప్రతి కార్యక్రమానికి ఎంతో కొంత ఆయన తోచింది డొనేట్ చేసి ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన మనకి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే ఆయన చేసి చూపిస్తున్నారు. అలాగే మన విజయ దుర్గాదేవి ఆలయానికి కూడా ముందు సంవత్సరం కూడా చెప్పారు, స్లాబ్ నేను వేస్తాను, ఆ గుడికి కూడా నేను పునర్నిర్మాణం చేయిస్తానని చెప్పారు. వారికి మా కమిటీ తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఈ బడే కృష్ణ గారు కూడా మన జిల్లా అధ్యక్షులు ఆయన కూడా వచ్చి మన మేకావరి వీధిలో దీపోత్సవంలో పాల్గొన్నారు. అలాగే మన మాజీ కార్పొరేటర్ గారు మేసాల దుర్గాప్రసాద్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథపురం మేకవారి వీధిలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఈరోజు కోడి దీపాలు కార్తీక మాసం సందర్భంగా కోడి దీపాలు వెలిగించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఈ దీపారాధన జరుగుతుంది. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ఘనంగా చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరాలు ఘనంగా చేసి ఈ కార్తీక మాస విశిష్టతని 10 మందికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ఈ ఏదైతే దీపారాధన ఉందో దానికి ముఖ్యంగా మనం స్పాన్సర్ చేసినటువంటి మన తలాడ హరీష్ గారిని సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అలాగే మన సభ్యులందరూ కూడా మన పెద్ద సురేష్ గారు, అలాగే పుచ్చి గారు, గారు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పండుగకు మీరు చాలా వైభవంగా జరుపుతున్నారు, అలాగే జరపాలని చెప్పేసి. ఈ కోటి దీపాలు పెట్టడం అనేది ఇది 5వ సంవత్సరం అనేది. అయితే గత సంవత్సరం నుంచి హరీష్ స్పోర్ట్స్ అని హరీష్ అని మాకు స్పాన్సర్గా వస్తున్నారు. అందుకని మేము కోటి దీపాలు ఎంతో చక్కగా మా యూనిటీ అంతా కలిసి మేము చక్కగా పెడుతున్నాం. చాలా ఆనందంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కోటి దీపాల మహోత్సవాలు చేశారు. ఇది ప్రతి సంవత్సరం కొనసాగాలని మాకు ఇప్పుడు హరీష్ గారు అండగా ఉండాలని కోరుకుంటూ మేకవారి భక్తులు అందరూ కలిసి మన పినిశెట్టి సురేష్ గారు, మన బాబు గారు, మన మొత్తం కమిటీ అంతా మేకవారి కమిటీ అంతా ఎంతో పెద్ద శ్రద్ధలతో గుబ్బల బుజ్జి గారు వీరందరూ కమిటీ చాలా యూనిటీగా వీళ్ళందరూ ఈ వీధిలో ఇంత మంచి మంచి కార్యక్రమం చేస్తారు. వీళ్ళు మళ్ళీ 29వ తారీఖు మహా అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ గుడిలో పెట్టే కోటి దీపార్చన కన్నా మన వీధిలో చేయడం చాలా కష్టంతో పని. ఎంత బాగా చేశారంటే మేకవారి వీధిలో ఉన్న ఇంటికి చాలా మంచిది. వీళ్ళకి ఎప్పుడు దేవుడు ఎప్పుడు మంచి ఆరోగ్యాలతో మంచి అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నెక్స్ట్ కూడా మళ్ళీ మన వీధిలో నెక్స్ట్ కార్తీక దీపాన్ని ఇంకా అంగరంగ వైభవంగా చేస్తామని కమిటీ తరఫున అందరం కలిసి చేద్దామని అనుకుంటున్నాను. ఈ అవకాశం మేకవారి మన వీధి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ్ కా ప్రకృతి పరీక్షణ మొబైల్ యాప్ను ప్రారంభించిన ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయుష్ వైద్యాధికారులు.
కూటమి ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. రైతాంగ కార్మిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేసిన కేంద్ర కార్మిక రైతు సంఘాల నాయకులు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత ఉద్ఘాటన. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.